దేవుని ఆత్మీయ జీవితంలో నీ గుడారమైనను అభివృద్ధి నొందదు. ఎవరి గుడారము వర్ధిల్లుతుందట? యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థంగా ఉన్నావా? దుర్మార్గతమైన క్రియలను వదిలేసి నీ గుడారంలో నుంచి బయటికి పంపించేసి యథార్థంగా జీవిస్తున్నావా? యథార్థంగా కనుక నువ్వు జీవిస్తే ఏమవుతావట? వర్ధిల్లుతావు, అభివృద్ధి పొందుతావు. ఎలా ఉంది నీ గుడారం? భౌతికంగా ఉన్న నీ గుడారం ఎలా ఉంది? ఆత్మీయ జీవితంలో జీవిస్తున్న నీ దేహం అనే గుడారం ఎలా ఉంది? భౌతికంగా ఉన్న గుడారం అభివృద్ధి పొందాలన్నా కూడా ఏం చేయాలంట? నీ గుడారములో ఉన్న దుర్మార్గతనంతా కూడా ఏం చేయాలి? వదిలేయాలి. నువ్వు సర్వశక్తుడైన యేసయ్య వైపు తిరగాలి. హల్లెలూయా. ఇంకేమంటా ఉన్నాడు? 12వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు అది మరణమునకు త్రోవదీసును. హల్లెలూయా. నీకు నువ్వే నేను మంచోన్ని, నీకు నీవే నేను ఏమనను, నీకు నేనే మంచిగా మాట్లాడతా, నీకు నువ్వే ఆమెకు అట్లా చేస్తుంది, ఈయన ఇట్లా చేస్తుండు, నేనైతే అట్లా చేస్తలేను అనుకున్నావు అనుకో, అది నీకే కనబడుతుందట చక్కగా, కానీ దేవునికి కనబడట్లేదట. అందుకే అంటున్నాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవదీసు. నీకు కాదు కరెక్ట్ అనిపించేది, దేవునికి కరెక్ట్ అనిపించాలి. వాక్యానికి కరెక్ట్గా ఉండాలని బ్రతకు. ఎట్లా? నే కాదు, నేను కరెక్టే ఉన్నాను నువ్వు కాదు అనుకుంటే సరిపోదు. దేవుడు నిన్ను కరెక్ట్ అనాలి. వాక్యానికి నువ్వు చేస్తున్న జీవితం కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉంది నీ జీవితము? ఇది కనుక నీలో ఉంటే వదిలేసాయి. నేను కరెక్ట్ అన్న ఆలోచన పుట్టిందా పతనం అయిపోతావు. దేవుడు నిన్ను కరెక్ట్ అనాలి. దేవుని వాక్యానికి నీ బ్రతుకు సూట్ కావాలి. వాక్యం చదివినప్పుడు వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతుంటే నీ పాపములు ఏమైనా గుర్తొస్తాయి.